Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు కామాంధులుగా తయారవుతున్నారండి. కీచకులుగా మారిపోయి మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ సిఐ ఖమ్మం సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సిఐ రాజు నాయక్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. అంటే ఆ మహిళను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి జీవితం నాశనం చేసేసాడు. అంటే పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పిస్తారు, వాళ్ళకి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తారు, మీరు ఇబ్బంది పడకండి, మీకు మేము ఉంటాము, అండగా నిలబడతాము అని చెప్పాల్సినటువంటి కొంతమంది పోలీసులు ఎట్లా తయారవుతున్నారంటే రాక్షసుల్లాగా మారిపోయి మహిళల్ని ఇష్టారీతిన వాళ్ళ మానంతో ఆడుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకట్టలేదు. ఇంత దుర్మార్గంగా సేల్ ప్రవర్తిస్తున్నారండి పోలీసులు, కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ సిఐ రాజు నాయక్. ఇతను 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించినటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక మహిళని ఎట్లా ఇబ్బంది పెట్టాడంటే, ఒక మహిళ అక్కడ స్థానికంగా తన భర్తతో కొన్ని గొడవలు ఉన్నాయండి. ఏదో భర్త తాగుచ్చు కొడుతున్నాడో తిడుతున్నాడో సమ్ ఫ్యామిలీ ఇష్యూ ఉంది. సో ఆ కోపంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది తన భర్త మీద. కేసు పెట్టినప్పుడు ఆ మహిళను చూసినటువంటి ఈ సిఐ రాజు నాయక్ కన్నేశాడు. ఎలా అయినా సరే ఈమెను తన దారిలోకి తెచ్చుకోవాలి, ఎలా అయినా సరే ఈమెతో ఉపయోగించుకోవాలని చెప్పి ప్లాన్ చేశాడు. కేసు పెట్టడానికి వచ్చింది, కేసు తీసుకున్నాడు, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ కూడా తీసుకొని నైట్లు మెసేజ్లు చేయటం, కాల్స్ చేయటం స్టార్ట్ చేశాడు. నైట్లు ఫోన్లు చేసి, సార్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు, రాత్రి టైంలో ఫోన్ చేశారు అంటే, నీకేం కాదమ్మా, నీ కేసు మొత్తం నేను డీల్ చేస్తామన్నా, నీ భర్తతో నీకు ఇక ఎలాంటి సమస్య లేకుండా నేను చేస్తాను, నువ్వేం బాధపడకు, నీకు ఈ సిఐ రాజు నాయక్ ఉన్నాడని చెప్పి అనుకో అని చెప్పి ఇట్లా మాటలు కలిపి ఆమెకేదో భరోసా కల్పించినట్టు, ఆమెకేదో న్యాయం చేస్తున్నట్టు డ్రామాలాడి నటించి, ఒకరోజు నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు పదే పదే నాకు గుర్తొస్తా ఉన్నావు, నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్పి ఇలా ఇక రోజువారీ ఇక ఇదే చెప్పడం. ఆమె కాదు సార్, మీరు పోలీసు అధికారి, నేను ఏదో నా కుటుంబ సమస్య ఏదో నాకు వస్తే, నా భర్తతో నాకేదో సమస్య ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు పోలీస్ అధికారి, న్యాయం చేసే దాంట్లో మీరున్నారు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆమె చెప్పిన, లేదు నువ్వు ఎలాగో నీ భర్తతో నువ్వు ఇబ్బందులు పడతావు, భర్తతో నీకు సమస్య ఉంది, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నా భార్య కూడా నేను విడాకులు ఇచ్చేస్తాను, నా భార్య హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆమెతో నాకు కావట్లేదు, ఆమెకి నేను విడాకులు ఇచ్చేస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ పిల్లలు నా పిల్లలుగా భావించుకుంటాను అని ఈ విధంగా ట్రాప్ చేయటం మొదలుపెట్టి ఆయన అడిగి మాట్లాడి మొత్తానికి తన వశం చేసుకున్నాడు. ఇక ఆమె చేసేదేమీ లేక ఇంత ఇదిగా అంటున్నాడు, తన భార్యను కూడా వదిలేస్తా అంటున్నాడు, నాకు కూడా ఏదో ఇంట్లో చిన్న సమస్య ఉంది, సరే ఈ పోలీస్ అధికారి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా అని చెప్పి ఇక ఆమెకు లొంగిపోయింది. ఎందుకంటే ఇన్నిసార్లు మెసేజ్లు చేయటం, ఫోన్లు చేయటం, ఇంటికి రావటం, కేసు గురించి మాట్లాడుతున్నానని చెప్పి స్టేషన్కి పిలిపించటం, ఇంత చేసి ఆ తర్వాత ఆ మహిళని లోబరుచుకొని తన పూర్తిగా ట్రాప్లో పడేసి ఇక ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటం, కలుసుకోవటం, బయటికి వెళ్ళటం, టూర్లు వేయటం, పుణ్యక్షేత్రాలకు తిరగటం, తర్వాత బయట వేరే ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ లాడ్జిల్లో రూములు తీసుకోవటం, ఇట్లా కొన్నాళ్ళకు సాగింది. ఈ దుర్మార్గపు సిఐ ఆమెకి గర్భం దాలిస్తే 2 సార్లు అబార్షన్ కూడా చేయించాడంట. ఏదో పిల్స్ ఇచ్చి గర్భం ఇచ్చినప్పుడు కాకుండా ఉండటం కోసం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి గర్భస్రావం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత దుర్మార్గంగా చేశాడు. ఇప్పుడు ఆమె ఒకటి తల కొట్టుకుంటుంది, ఏంటి ఈయనేమో నన్ను వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు. సరే ఇంకొక విషయం చెప్పాలి, ఆ భర్తతో విడాకులు ఇప్పించేశాడంట. ఆ భర్తతో విడాకులు ఇప్పించటం, ఒక లాయర్ను కూడా ఇతనే మాట్లాడటం, పూర్తిగా భర్తతో విడిపోయిన తర్వాత ఇక పెళ్లి చేసుకుంటానన్నావు కదా, పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే
మాట లేదు. ఒకవైపేమో ఇంకా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతానే ఉన్నాడు, పూర్తిగా తన దగ్గర ఉండాలని చెప్పేసి అంటా ఉన్నాడు, వదిలిపెట్టట్లేదు. మరోవైపు పెళ్ళన్నా చేసుకోరా బాబు అంటే పెళ్లి కూడా చేసుకోవట్లా. ఇక్కడేమే తన భర్తను వదిలేసి పూర్తిగా ఒంటరిది అయిపోయింది. ఇక్కడ ఇతనేమో పెళ్లి కూడా చేసుకోవట్లా. 2 సార్లు ట్యాబ్లెట్లు ఇచ్చి గర్భం కూడా తీపించేశాడు. ఇంత చేశాడు ఈ సిఐ. ఇప్పుడు పైగా బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఎదురు మాట్లాడితే అంతే సంగతి, కేసుల మీద కేసులు పెడతాను, అసలు నిన్ను ఈ లోకంలోనే లేకుండా చేస్తానని చెప్పి బెదిరింపులు. ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కూడా అక్కడ తీసుకోవటానికి ఎవరు ముందుకు రావట్లా. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందే చెప్పేశాడు కేసు ఎవరు తీసుకోవద్దు, ఆమె వైపు అసలు న్యాయం లేదు అని చెప్పి ఏదోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్లు అందరూ వాళ్లే కదా. కేసు కూడా తీసుకోకుండా ఈమెను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అంటే ఆమెను వాడుకొని ఆమెని నానా రకాలుగా మానసికంగా శారీరకంగా చిత్రహింసలు చేసి పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా తన జీవితాన్ని నాశనం చేసి భర్తతో విడాకులు ఇప్పించేసి, ఇంకొకటి వీళ్ళు బాగున్న టైంలో నాకు ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ రావాలంటే పై ఆఫీసర్లు కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం కూడా తీసేసుకుని వాడుకున్నాడంట. అది కూడా చెప్తున్నామే. అన్ని రకాలుగా ఆమెను ఎంత నరకం చూపించాలో అంత నరకం చూపించాడు సిఐ. అరే అసలు నాకు ఇంట్లో ఏదో చిన్న సమస్య ఉంది, అది చెప్పుకుందాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పాపానికి మొత్తం జీవితాన్ని నాశనం చేసి పడేశాడు కదా. చూడండి, పోలీసు అధికారులు న్యాయం కోసం వస్తే సహజీవనం చేసి గర్భం చేసి జీవితాన్ని నాశనం చేసి ఇంత చేశాడు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల వరకు ఈ మ్యాటర్ వెళ్ళడంతో ఆయన్ని ఐజీ ఆఫీస్కి అటాచ్ చేశారంట. అంటే చూడండి, ఇక పోలీస్ స్టేషన్లో నాకు ఇంకా న్యాయం జరుగుతుందో లేదో అని చెప్పి మాట్లాడుతున్నాను. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయన పక్షానే ఉన్నారు. నాకు అసలు న్యాయం జరుగుతుందా లేదా, నా బాధ ఎవరన్నా వింటారా లేదా, నా జీవితం మొత్తం కూడా ఈ సిఐ నాశనం చేశాడని చెప్పి నెత్తినూరు బాదుకుంటుంది. కొంతమంది పోలీసులు ఇదే రకంగా తయారయ్యారండి. అంటే పోలీస్ స్టేషన్కి ఏ అమ్మాయి అయినా వచ్చినా, ఏ మహిళను వచ్చినా కొంచెం బాగుంటే చాలు, ఏదో రకంగా ట్రాప్ చేయాలి, ఏదో రకంగా నాశనం చేయాలి అని ఫిక్స్ అయిపోతా ఉన్నారు. అంటే పోలీసులు మనకు అడ్డెవడు చెప్తాడు, మనల్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు, మనం ఏది చేసినా నడుస్తుంది అన్న దాంతో ఆ అధికారం ఉంది కదా అని చెప్పి ఆ అహంకారంతో మహిళల జీవితాలు కొంతమంది నాశనం చేస్తూ ఉన్నారు. ఆ మహిళకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఇబ్బంది, ఆయన చేసినటువంటి టార్చర్ వల్ల భర్తను కూడా వదిలేసింది. నీ పిల్లలే నా పిల్లలుగా చూసుకుంటాను, మా ఆవిడకి హెల్త్ కూడా బాగుండదు, మనం కలిసి ఉందాం, హ్యాపీగా ఉందాం, ఇక జీవితాంతం మనం సంతోషంగా ఉండటమే, నువ్వు లేకుండా నేను బతకలేను, ఇలాంటి మాయమాటలు చెప్పి ఆమెను ట్రాప్లోకి దించి ఇంత చేశాడు. సో డెఫినెట్గా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆ మహిళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు ఉన్నతాధికారుల మీదే ఉంది. ఈ కీచక సిఐ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.